బాబాయ్ దాదాపుగా 2 నెలలు కూడా ఇంకా పూర్తవల 50-55 రోజులు అవుతుంది పరిపాలన మొదలుపెట్టి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అంతా విధ్వంసం జరుగుతుంది. పరిపాలన అంతా కూడా అసలు అస్తవ్యస్తంగా ఉంది. నేనున్నప్పుడే బాగుండేది. నేను అమ్మ ఒడేసాను లేకపోతే అన్నీ చెప్తున్నాడు ఆయన. అసలు ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు 7,000 ఇస్తున్నాడా పింఛను? 7,000 చేశాడా? ఇసుక ఇస్తున్నాడు, ఇసుక ఇచ్చేసాడా? ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చే నెలలో ఆడాలకు 1,500 సెల్సన్ చేస్తా అంటున్నాడా? అన్ని ఏది బీరు బాగా అన్నా క్యాంటీన్ పెడుతున్నాడా? భోజనం పెడుతున్నాడు జనాల్లో ఏడాని కానీ అన్ని చేస్తున్నాడు. రైలుపేటలో కూడా పెడుతున్నారు. ఇక్కడ దుగ్గిరాలని అన్ని బాగానే చేస్తున్నాడు. ఇంకా అంతకని చేసేది ఏముంది? కాదు అసలు మా వాళ్ళని విధ్వంసం జరుగుతుంది, మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, మా వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళే చేస్తున్నారు. ఇంకా వీళ్ళేం చేస్తలా. ఇంకా లెక్క వస్తే జగన్ గారి ప్రభుత్వం మరి ఆయన నేను బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఆయన? కొంతమందికి, కొంతమంది రాలేదు. అవి కూడా ఈయన అన్నాడు తర్వాత చుట్టాలా అన్నాడు. అది కూడా జరిగింది. రాజధానికి సంబంధించి డెవలప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చేశాడు, ఆయన ఏం చేశాడు? వీళ్ళే చేస్తున్నారు. మొత్తం కేన్లు పెట్టి సోమెత్తం శుభ్రం చేస్తాం. ఈయన చేస్తాడు. ఎవరు శుభ్రం తీసేపిస్తున్నాడు ఆయన. ఆయన ఆడ చేశాడు చెప్పిండి. ఇంకా నేనేం చెప్పినా జనాలు నమ్ముతారులే అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారంటారు? ఇంకాడు నమ్ముతాడు, ఎవరు నమ్మడు. ఇక్కడ ఇళ్ళపేటలో తేడా ఇచ్చారు. ఇచ్చేది ఏముంది? ఈ ఊర్లో ఒక ఇంట్లో 2-3 ఇచ్చారు. అదేం పట్టుకున్నారు ఎవరన్నా? అది తేడా చేశారుగా. ఏం చూడండి అంటే చూస్తున్నా జరిగింది చూస్తున్నాను. కొంతమందికి అసలు లేనాడికి డబ్బులు ఇళ్ళపేటలన్నీ అక్కడ మారిన చాలా కనపడుతుంది. ఈ రోడ్లు మొత్తం బొక్కలు పడి రోడ్లు అంతా కంకర పోపించారు. అదంతా ఎవరు పోపించారు? అంత ముందు ఆడింది గాడి ఇంత మా కొల్లో నీళ్ళు ఉండేవి. అదంతా కనపడుతూనే ఉంది కదా. ఆయన ఉండగా ఏం పరిపాలన చేశాడు? ఏదో తిన్నాడు. ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడే వచ్చి 50 రోజులు అవుతుంది. 50 రోజులు కానీ చేస్తాడా? ఎవరు చేయలేరు. అది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆలోచించకుండా నాకు అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను కోర్టుకి వెళ్తాను, నాకు ప్రతిపక్ష హోదా కావాల్సిందే, అసలు అంతా విధ్వంసం జరుగుతుంది, ప్రజల తరపున నేను మాట్లాడాలి అని అంటున్నాడు ఆయన. అసెంబ్లీకి రావాలి మరి ఆయన రావాలిగా, చేయాలి. ఈయన బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు వరకు చేసాడు మటుకు 50 రోజులకి 7,000 పెంచిన అంటే 7,000 పెంచి చెల్లి చేశాడు. మళ్ళీ చేస్తా అంటున్నాడు. ఆడాలది కూడా 4,000 ఇస్తా అంటున్నాడు. 2 నెలలు ఇస్తాడు. అవి కూడా రాయి గుద్ది చేస్తాడు. అదేం భయం లేదు. గురుగారు దాదాపుగా 2 నెలలు అవుతుంది కూటమి, ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, అసలు నేను ఉన్నప్పుడు అద్భుతమైన పరిపాలన అందించాను, ప్రజల్ని కేవలం మాయ మాటలు చెప్పి లేకపోతే ఏదో చేయలేని హామీలు ఇచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నేనున్నప్పుడే బాగుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు ఏంటి వాస్తవాలు? మాకు ఇప్పుడే బాగుందండి. ఇవాళ మాకుంది. ఒకప్పుడు పొలం అమ్మాలన్నా కొనేవాడు లేడు. ఇవాళ మాకు 30-40 లక్షల రూపాయలు అమ్మిన పొలం 1,50,00,000కు ఇవాళ కొంటున్నారు. 1,50,00,000 కొన్నారు ఇవాళ. ఆర్థిక విధ్వంసం జరిగినప్పుడు ఎవడు రాడు కదా. ఇక్కడ డెవలప్మెంట్ అనేది కనపడితేనే ఎవరైనా వచ్చుకునేది. మరి రోడ్లు ఉంది. ఇవాళ మా తుమ్మపూడి నుంచి తెనాలి వెళ్ళేసరికి ఒళ్ళంతా గుల్ల. ఇవాళ ఏ ప్యాచ్ వర్క్లో ఏ ఒకటి చేసుకొస్తున్నారు. అది అభివృద్ధి కింద లెక్కే కదండి. నువ్వు ఉన్నావు ఏనాడు ఏమీ చేయలేదు, వదిలేసి చూరుకున్నావు, అన్నీ వదిలేసి చూరుకున్నావు. మాకు ఇవాళ ఇదే బాగుంది. ఇవన్నీ కాదు, నేను బటన్ నొక్కాను, డబ్బులు వేసాను, నేరుగా అకౌంట్లోకి వేసాను, కొన్ని కోట్ల రూపాయలు అప్పు. బటన్ నొక్కింది ఎంతమందికి వెళ్ళింది? అభివృద్ధి ఏం జరిగింది? మరి అది ఆలోచించాలిగా మీరు. అభివృద్ధి అనేది నువ్వు ఏం చేసావు అది ఆలోచన ఉండాలిగా ముందు. అది లేదు కదా. సంక్షేమం అన్నావు, 10 మందికి ఇచ్చావు, 10 మందికి లేదు. దీంట్లో నువ్వు కొంతమందిని ఇది చేసావు, అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేదు కదా. అదే అభివృద్ధి. ఇంకోటి ఇప్పుడు రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగిపోయినాయి. పోలవరం ఉంది, అదే నువ్వు కంటిన్యూ చేస్తే ఇవాళ అది కాపర్ డ్యామ్ పోయేది కాదు కదా. ఆ కాపర్ డ్యామ్ ఉన్నట్టయితే ఇవాళ చాలా తగ్గేది కదా. ఇదే రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి అది ఇది కదా, జీవనాడి కదా. కాపర్ డ్యామ్ గురించి ఏదో స్పిల్వే కట్టాల్సింది అసలు కట్టలేదు, దాన్ని ఏదో చేశారు, ఏదో మాయ చేశారు. ఏమండి, మనం ఇంజనీర్లు చేసిన దానికన్నా మనకు ఎక్కువ తెలుసా? వాళ్ళు చెప్పినట్టే మొదట ఆ ప్రభుత్వం చేసింది. 70% పైన పూర్తి చేసింది. నువ్వు 30% 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయావు. నేను చేశానంటావు. ఏం చేసావు నువ్వు? సో ఒకవైపు పోలవరం పక్కన పెడితే అమరావతి రాజధాని గురించి ఆ రోజు నువ్వు 3 రాజధానులని మొట్టమొదటి అసెంబ్లీలో 33,000 ఎకరాలంటే ఇంకా ఎక్కువ కావాలన్నావు కదా. మరి అదే ఇది నువ్వు ఎందుకు నిలబడలే? మరి అదే ఇది ఉన్నట్టుది ఇవాళ ఈ బాధలు ఉండవు కదా. 3 అన్నావు, 3 ఒక్కదాన్న నువ్వు ఏమన్నా చేసావా? ఋషికొండ ఒకటి కడితే అది ఒకటి కట్టావు అక్కడ ఉండాలనే ఉద్దేశంతో. మిగతాది ప్రజలకు నువ్వేం చేసావు?
నేనేదో అంటే నేను మేనిఫెస్టోలో 99% పూర్తి చేశాను అని చెప్పి చెబుతున్నాను. అని నువ్వు అనుకుంటే సరిపోదుగా, నువ్వు అనుకుంటే సరిపోదు కదండి, ప్రజలు అనుకోవాలిగా. మద్యపాన నిషేధం అన్నావు లేదు కదా, ఇవాళ విపరీతమైన పిచ్చెక్కి జనం పిచ్చి సాగుడు వచ్చారు. ఇప్పుడు లేదా ఇది ధరలు తాగితే ధరలు పెంచితే తాగనన్నావు, ఎక్కువ తాగారు, తాగినాడల్లా సచ్చాడు పిచ్చి ముందు. అది సో మొత్తం మీద అయితే జనాలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి చెప్తే నమ్మే పరిస్థితులు లేదండి, జనాలు లేరు. లేరు లేరు లేరు. నిన్న వినుకొండ హత్య గురించి కూడా అది రాజకీయంగా వాళ్ళు వ్యక్తిగత ఇదండి. నువ్వు ఇప్పుడు నీ టైంలో ఎంతమందిని చేసా, మరి ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏమీ చేయలేదుగా. నువ్వు వాళ్ళు ఏదో ఒకటి జరగానే ప్రెస్ మీట్లు పెట్టి ఇచ్చేసావు. మరి నీ బాబాయిది, సొంత బాబాయిది, మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలను? ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? తెలుసు జనాలు అమాయకంగా లేరంటారు. లేరు. మొత్తం మీద ఈ 2 నెలల పరిపాలన అయితే కొద్దిగా బాగుంది, తేడా కనపడుతుంది. బాగుంది.